ఓం సద్గురువే నమః. ప్రియాత్మ బంధువులారా, ఈ సువిశాల విశ్వమందు సమస్త జీవకోటి మనుగడకు కృషి చేసిన మహానుభావులు ఎందరో ఉన్నారు. మన భరతఖండము అట్టి దివ్య ఋషులకు తపోధనులకు నిలయము. అటువంటి తపోధనులు మహర్షులలో అగస్త్య మహర్షి అగ్రగణ్యుడు. ఈ మహర్షి గురించి తెలియని వారు ఉండరు. ఈయన సప్త ఋషులలో ఒకరు. మానవులకే కాక దేవతల మనుగడకు విశేష కృషి చేసిన మహర్షి. శివుని ఆజ్ఞతో ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి ఆయన పయనించారు. అలా పయనించే సమయంలోనే అనేక ప్రాంతాలలో అనేక చోట్ల శివాలయాలను నిర్మించారు. ఆ సమయంలోనే తమ జ్ఞానబోధను అమృత వర్షంలా కురిపించారు. ఆ జ్ఞానబోధే అప్పటి గురువుల నుండి నేటి గురువుల వరకు జ్ఞాన పరంపరగా నేటికి వర్ధిల్లుతూ ఉన్నది. అటువంటి జ్ఞానపీఠాలలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అగస్తేశ్వర జ్ఞానపీఠం ఒకటి. ఇక్కడ ఆ మహర్షి అందించిన జ్ఞానబోధ గురు శిష్య పరంపరగా నేటికి కొనసాగుతున్నది. ఈ మహర్షి విగ్రహాలు అనేక దేవాలయాలలో ఉన్నాయి. అయితే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఆలయంలో ఈ మహర్షే మూల విరాట్గా ప్రతిష్ఠింపబడ్డారు. గర్భగుడికి వెలుపలి భాగంలో కుడివైపుగా శ్రీ 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 సద్గురు చంద్రయ్య స్వామివారు మరియు ఎడమవైపున వీరి గురువగు శ్రీ 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 సద్గురు వెంకటప్ప స్వామివారు మరియు గర్భగుడి నందు వీరి గురు పరంపరను తెలియజేయు శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ముఖద్వారానికి ఎడమవైపున వినాయకుని మరియు కుడివైపున హనుమంతుని విగ్రహాలు ప్రతిష్ఠించారు. ముఖద్వారానికి ఎదురుగా నందీశ్వరుడు మరియు తులసిమాత కోటను మనం చూడవచ్చు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ బహుళ పాడ్యమి రోజున విశేష గురు పూజలు జరుగును. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా బద్వేల్లోని 4 రోడ్ల కూడల నుండి మైదుకూరు వెళ్ళే మార్గంలో సుమారు 2 కిలోమీటర్ల దూరంలో కుడివైపున గుంతపల్లి, తిరువెంగళాపురం, పాపిరెడ్డిపల్లి వెళ్ళే దారి ఒకటి కలదు. ఆ మార్గంలో గుంతపల్లి వరకు ప్రయాణించి గుంతపల్లి దాటగానే ఎడమవైపున పచ్చని పొలాల మధ్యలో అగస్త్యుల స్వామి కొండ కలదు. ఆ కొండపైనే ఈ ఆలయం కలదు. అవకాశం ఉన్నవారు సందర్శించుకోగలరు.